హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రామాణికతను గ్రీకు పదమైనటువంటి క్యానన్ అనేటువంటి పదముతో పిలువబడ్డది. ఈ క్యానోన్ అనేటువంటి పదం కానోన్ అనేటువంటి ధాతువుల నుంచి ప్రాణం పోసుకుంది. ఈ క్యానన్ అనే గ్రీకు పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఆపాదించబడినవి. మొదటిది క్యానోన్ అనగా కొలబద్ద లేదా కొల కర్ర, మెజరింగ్ రాడ్ ఆర్ రూల్ అని అర్థం. రెండవది క్యానోన్ అన్నటువంటి గ్రీకు పదానికి అర్థం సూత్రం లేదా నియమం లేదా ప్రిన్సిపల్ ఆర్ రూల్. ఏదైనా రంగంలో పాటించాల్సినటువంటి నియమాన్ని లేదా సూత్రాన్ని క్యానన్ అనే పదం సూచిస్తూ ఉంది. ఇది ఒక ప్రమాణం లేదా ఒక నియమం లేదా ఒక మార్గదర్శనం. మూడవది క్యానన్ అనగా పట్టిక లేదా జాబితా, లిస్ట్ ఆర్ రిజిస్టర్. కాలక్రమేణా ఈ పదం యొక్క ప్రమాణం లేదా నియమం అనే అర్థాన్ని నుండి వచ్చింది. ఏదైనా విషయాన్ని ఆమోదించబడిన అధికారిక లేదా విశ్వసనీయమైనటువంటి జాబితాను సూచించడానికి ఉపయోగించబడినటువంటిది. బైబిల్ సందర్భంలో క్యానాన్ అన్నటువంటి దాని అర్థం క్రైస్తవ ధర్మంలో బైబిల్ క్యానన్ అనంటే ప్రామాణికమైనదిగా, దైవావేశితంగా మరియు క్రైస్తవ విశ్వాసం, సిద్ధాంతం మరియు ఆచరణకు అధికారిక మార్గదర్శకంగా ఆమోదించబడినటువంటి గ్రంథాల యొక్క సమూహము అని అర్థం. సులువుగా చెప్పాలి అనంటే ఇది బైబిల్లో చేర్చబడినటువంటివి 66 పుస్తకాల యొక్క అధికారికమైనటువంటి జాబితా. ఈ పుస్తకాలు దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాలుగా గుర్తించబడ్డాయి. బైబిల్ క్యానన్ యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ఇది దైవిక అధికారం. ఇట్ టాక్స్ అబౌట్ ద డివైన్ అథారిటీ. రెండోది విశ్వాసం మరియు ఆచరణకు ప్రమాణం, స్టాండర్డ్ ఫర్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్. మూడవది క్రమబద్ధత లేదా రక్షణ, ఆర్డర్ అండ్ ప్రిజర్వేషన్ అని చెప్పవచ్చు. పాత నిబంధన క్యానన్, ఓల్డ్ టెస్టమెంట్ క్యానన్ యేసుక్రీస్తు కాలము నాటికి యూదుల యొక్క క్రమబద్ధీకరించబడినటువంటి పుస్తకాలను దేవుని యొక్క వాక్యంగా యూదులు దానిని గుర్తించారు. యేసుక్రీస్తు ప్రభు మరియు అపోస్తులు సహితం ఇట్టి గ్రంథాలు దైవావేశితమైనటువంటి గ్రంథాలుగా, మరి అధికారమైనటువంటి గ్రంథాలుగా వారు తరచుగా ఉటంకించడం గమనార్హం. నూతన నిబంధన యొక్క క్యానాన్ పుస్తకాల యొక్క ఏర్పాటు అనేది కాలక్రమేణా జరిగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. అపోస్తుల యొక్క బోధనలు, వారు రాసినటువంటి లేఖలు మరియు సువార్తలను ఆది క్రైస్తవ సంఘాల యొక్క దైవావేశితమైనవిగా గుర్తించినారు. క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటికి చాలా వరకు నేటి నూతన నిబంధన యొక్క క్యానన్ ఆమోదించబడినది, క్రమబద్ధీకరించబడినది. ఈ పుస్తకాలన్నీ కూడా దైవావేశితమైనవిగా గుర్తించడానికి కొన్ని క్రమాలు నూతన నిబంధన పుస్తకాలకు పాటించబడ్డాయి. అందులో తొలి క్రమం అపోస్తలికముల యొక్క మూలం, ద ఆరిజిన్ ఆఫ్ అపోస్టలిక్. ఈ పుస్తకము అపోస్తలులచే వ్రాయబడింది లేదా అపోస్తలుడు యొక్క దగ్గరి అతి సన్నిహితమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తిచే వ్రాయబడిందా. ఉదాహరణకు మార్కు, లూకా అపోస్తలుడు కానప్పటికీ పేతురు, పౌలు గారితో వీరికున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. రెండవది సార్వత్రికమైనటువంటి అంగీకారం అనగా యూనివర్సల్ యాక్సెప్టెన్స్. ఆది క్రైస్తవ సంఘాలలో ఈ